నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజమహేంద్రవరం వాస్తవ్యునైన నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. సార్ ముఖ్యమంత్రి గారు, 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంత నివాసితుడిగా, రాజమహేంద్రవరం వాసిగా ఒక విజ్ఞప్తి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. పుష్కరాలు ఇప్పుడుకున్న డేట్ ప్రకారం జూన్ 26, 2027లో మొదలవుతాయి అంటున్నారు. కాబట్టి జూన్ 24 నుంచి మద్యం షాపులు మూసివేసి, పుష్కరాలు జరిగే 12 రోజుల వరకు కూడా మద్యం షాపులు మూసివేసి, అంటే జూలై 7 వరకు కూడా మూసివేసి, పుష్కరాలు అయిన 2 రోజుల తర్వాత కూడా మద్యం షాపులు మూసివేయాలని, అంటే జూన్ 24 నుంచి జూలై 9 వరకు కూడా పుష్కరాలు జరిగే 2 రోజుల ముందు నుంచి పుష్కరాలు అయిపోయిన 2 రోజుల తర్వాత వరకు కూడా మద్యం అమ్మకాలని పూర్తి స్థాయిలో నిషేధించమని మాత్రం మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడైతే పుష్కర ఘాట్లు ఉండి భక్తులు వచ్చి స్నానం చేస్తారో ఆ ఘాట్ల నుంచి కూడా 2 కిలోమీటర్ల పరిధి వరకు కూడా మాంస విక్రయాల్ని నిషేధించమని కోరుకుంటున్నాను. భక్తుల మనోభావాల్ని, సనాతన ధర్మాన్ని మీరు గౌరవిస్తాము అని మీరు చెప్తున్నారు కాబట్టి, నిజంగా సనాతన ధర్మం పట్ల నిజమైన ప్రేమ, గౌరవం, భక్తుల మనోభావాల్ని అర్థం చేసుకునే ప్రభుత్వం మీదైతే దయచేసి ఈ సూచనని పరిగణించి ఇంకా మేధావులతో కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకోమని భక్తులందరి తరపున కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నమస్కారం.